క్రియాటిన్ తీసుకుందామని అనుకునే చాలా మందికి వచ్చే మేజర్ 2 డౌట్స్ ఏంటిదంటే అసలు ఏ ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్ తీసుకోవాలి. మార్కెట్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియాటిన్ ఫార్ములేషన్స్ ఉన్నాయి. నేను బ్రాండ్స్ గురించి చెప్పట్లేదు, నేను చెప్పేది ఫార్ములేషన్స్ గురించి. క్రియాటిన్ హైడ్రోక్లోరైడ్ ఉంది, బఫర్టిక్ క్రియాటిన్ ఉంది, క్రియాటిన్ మెగ్నీషియం చీలేట్ ఉంది, క్రియాటిన్ ఇథైల్ ఎస్టర్ అనేది ఉందన్నమాట. లాస్ట్ వచ్చేసి క్రియాటిన్ మోనోహైడ్రేట్ కూడా ఉందన్నమాట. సో నేను చెప్పేది ఏంటిదంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ మోస్ట్ రీసెర్చ్డ్ క్రియాటిన్ ఫార్ములేషన్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ మీరు ముందర చెక్ చేస్తే క్రియాటిన్ మోనోహైడ్రేట్ ఫార్ములేషన్. సో రెండో క్వశ్చన్ ఏంటిదంటే ఎవరు తీసుకోకూడదు నేను చెప్తా వినండి. ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైతే డైజెషన్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైతే ఊకూకనే బ్లోటింగ్ అనేది ఇష్యూ అనేది వస్తుంటుందో సో వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఎవరైతే క్రియాటిన్ కన్సూమ్ చేసినా, డైట్ తిన్నా, వర్కౌట్ చేసినా, స్లీప్ చేసినా అన్ని మంచిగా చేస్తూ వాటర్ సరిగ్గా కన్సూమ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా క్రియాటిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ని మెయింటైన్ చేసి మంచిగా వర్కౌట్ చేసుకుంటూ, మంచిగా హైడ్రేషన్ ఉంటూ, మంచిగా స్లీప్ అండ్ రికవరీ మీద ఫోకస్ చేస్తూ మీరు క్రియాటిన్ కనుక కన్సూమ్ చేస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, మీ యొక్క స్ట్రెంత్ కానీ, మీ యొక్క ఎండ్యూరెన్స్ కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతాయి.